హాయ్ అండి, ఈ వీడియోలో వంకాయతో టేస్టీగా కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా ఒక్కసారి కొబ్బరి కారం ప్రిపేర్ చేసి వంకాయ వేపుడు ఇలా చేసి చూడండి. రైస్లోకి ఈ వేపుడిని కలుపుకొని తింటే చాలన్నమాట. రైస్ అంతా కూడా మనమే తినేస్తాం, అంత బాగుంటుంది. ఇంకా చపాతీ లాంటి వాటితో కానీ దోశ లాంటి వాటితో కూడా కాంబినేషన్గా తినచ్చు. అసలు చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అండి. దీనికోసం ఫస్ట్ నేనైతే ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నాను. వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. కాస్త ఈ విధంగా పెద్ద ముక్కలుగా నేనైతే కట్ చేసుకున్నాను. వాటర్లో పెట్టేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1-2 రెమ్మల కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఉల్లిపాయను అయితే సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి. వాటిని కూడా యాడ్ చేసేసి, ఉల్లిపాయలు అయితే మనకు ఎక్కువగా వేగనవసరం లేదనమాట, లైట్గా ఫ్రై అయితే చాలు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వంకాయలను అయితే కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా, ఆ వంకాయల్ని యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వంకాయలైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా షేప్ అంటారా, మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలు యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, రుచికి సరిపడా ఉప్పు. మనము ఎలాగో కారంలో సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సాల్ట్ మనకు వంకాయలకి లైట్గా పట్టడానికి సరిపడంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసేసి బాగా కలుపుకుంటూ ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి. ఈలోపు మనం కారం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకుంటున్నా, చిన్న ముక్కలుగా కట్ చేసి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలైతే పొట్టుతో పాటే యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఒక 6 నుంచి 7 వరకు యాడ్ చేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా వీటన్నిటిని మిక్సీలో మనము నార్మల్గా కొబ్బరి కారం ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని, మనకు వంకాయలు అయితే చూస్తున్నారు కదండి, ఆయిల్లో చక్కగా వేగిపోయాయి. కాస్త మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాలంటే, అంటే మెత్తగా అయిపోయేలాగా ఫ్రై చేసుకోకండి. ఆయిల్లో అవి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఈ రేంజ్లోనే చేసుకుంటున్నానండి. కాస్త మనకి తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి కారము యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ వంకాయ ముక్కలకి కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కాస్త ఓపిక్గా కలుపుకోవాలండి, లేదంటే వంకాయ గుజ్జుగా మెత్తగా అయిపోతుంది. అసలు మనకు తినేటప్పుడు ఏదో పచ్చడి వేసుకుని తిన్నట్టుంటుంది అనమాట. అలా లేకుండా కాస్త ఓపిక్గా కలుపుకున్నామంటే ఈ విధంగా సపరేట్గా ముక్కలకి బాగా పట్టి టేస్టీగా రెడీ అయిపోతుంది. రైస్లోకి చాలా బాగుంటుందండి, స్పైసీగా. ట్రై చేయండి. వంకాయ నచ్చిన వాళ్ళకి కూడా తప్పకుండా ఇది నచ్చుతుంది. మళ్ళీ అయితే ప్రిపేర్ చేసుకుంటారండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేసేయండి. అలాగే మీరు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.